వార్తల్లోని ముఖ్యాంశాలు. పారిశ్రామికవేత్తలపై చంద్రబాబు మాటల అబద్ధమన్న అమర్నాథ్. హెరిటేజ్ సమస్యలు ఏంటో చెప్పాలని సవాల్. అమూల్ ప్రాజెక్టు రైతులను గట్టి బలమన్న అమర్నాథ్. పెట్టుబడులపై అబద్ధ ప్రచారం చేయవద్దని హెచ్చరిక. పెట్టుబడుల వికేంద్రీకరణ రాష్ట్ర సమాన అభివృద్ధికి పునాది. ప్రతి జిల్లాకు పరిశ్రమల అవకాశాలు తెరుచుకుంటున్నాయన్న అనురాధ. స్థానిక ఉపాధి పెరుగుతోందన్న ప్రభుత్వ ఆత్మవిశ్వాసం. శ్రీకాకుళం నుంచి కడప వరకు పెట్టుబడుల విస్తరణ. సతీష్ హత్య వెనుక నిజాలు బయటపడతాయన్న మంత్రి పార్థసారథి. కీలక సమాచారం కారణంగానే టార్గెట్ చేశారని ఆరోపణ. సిఐడి వేగంగా పనిచేస్తోందన్న మంత్రి విశ్వాసం. దోషులు ఎంత పెద్దవారైనా శిక్ష తప్పదని స్పష్టం. వైసీపీ పాలనలో పాఠశాలల పతనం దారుణమన్న మంత్రి నారాయణ. మోడల్ స్కూల్ నిర్మించడమే లక్ష్యమని నారాయణ స్పష్టం. మౌలిక సదుపాయాలేమి విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదమని వెల్లడి. త్వరలోనే ఉపాధ్యాయ నియామకాలు, డిజిటల్ హబ్లు వస్తాయని మంత్రి హామీ. కవిత వ్యాఖ్యలు కాంగ్రెస్ కే లాభం చేస్తున్నాయన్న వివేకానంద. 10 ఏళ్ల పదవిలో కనిపించిన సమస్యలు ఇప్పుడు ఎందుకోని ప్రశ్న. టీఆర్ఎస్ బలహీనపరిచే వ్యాఖ్యలు బాధాకరమన్న వివేకానంద. పార్టీ బలం పెంచే మాటలు అవసరమని వివేకానంద సందేశం. సదస్సు విశాఖలో జరిగిన అభివృద్ధి వికేంద్రీకరణ మాత్రం రాష్ట్రమంతటా విస్తరించేలా ఈసారి సిఐఐ సమ్మిట్లు ఏర్పాట్లు జరిగాయని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విశాఖ వేదికగా జరిగిన ఈ సదస్సు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా పెట్టుబడులు అన్ని జిల్లాలకు చేరేలా రూపకల్పన చేయడం ముఖ్యమని పేర్కొన్నారు. పరిశ్రమలు, సమాచార సాంకేతికం, వ్యవసాయ అనుబంధ రంగాలు, స్టార్టప్లు వీటన్నింటికీ వచ్చిన ప్రతిపాదనలు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అభివృద్ధి కేంద్రాలు ఏర్పడడానికి దోహదం చేస్తాయని చెప్పారు. ఇలా వికేంద్రీకరణ జరిగితే ఉపాధి అవకాశాలు స్థానికంగానే లభించడం వల్ల యువత వలసలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పారదర్శక విధానాలు పెట్టుబడిదారుల్లో నమ్మకం పెంచాయని, ఈ వేగంతో ఆంధ్రప్రదేశ్ 4-5 సంవత్సరాల్లోనే పెట్టుబడుల హబ్ గా అవతరించే అవకాశం ఉందని కేశినేని శివనాథ్ విశ్లేషించారు. కొంతమంది వ్యక్తులు గూగుల్ మేము తెచ్చాం, ఇంకొక పరిశ్రమ మేము తెచ్చామని సిగ్గులేని మాటలు చెప్పుకుంటున్నారు. జీవితంలో వీళ్ళు మారరు. వెళ్లిపోయిన ఎన్నో పరిశ్రమలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన పెట్టుబడులన్నీ కూడా ముందు పరిశ్రమల స్థాపనకు ముందు అడుగు వేస్తాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి, లోకేష్ గారి కష్టం ఈ యొక్క సిఐఐ సదస్సు కాబట్టి తప్పక మేమందరం కూడా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మన అమరావతి లక్షలాది కోట్ల పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన్ని ప్రజలందరూ కూడా అభినందిస్తా ఉన్నారు. అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, పబ్లిక్ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కూడా లోటు లేకుండా 80% పైగా సక్సెస్ఫుల్ గా చేస్తూ ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకు తోడుగా అండగా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ బాబు గారు కానీ, పైన మోడీ గారు కానీ, వీళ్ళందరి సఖ్యతతో, ఐక్యతతో, ఒకే మాటతో అభివృద్ధి జయంగా, సంక్షేమే జయంగా ముందుకు వెళ్తున్న ఈ నలుగురిని ప్రజలు ఆశీర్వదించమని, కొందరు అబద్దాలు చెప్పి అవాస్తవాలని వెలుగులో తీసుకొచ్చి డిఫరెంట్గా మోల్డ్ చేసి సోషల్ మీడియా ద్వారా తప్పులు జరుగుతున్నాయనే విధంగా ప్రజల్లో కల్పన చేయడానికి చేసే ప్రయత్నాల నుంచి ప్రజలు జాగ్రత్త పడాలని ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తాయనుకుంటే 13 లక్షల కోట్ల పెట్టుబడికి ఎంఓయూలు చేసుకోవడం, 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉండడం అనేది నిజంగా ఈ సదస్సు చాలా విజయవంతమైంది. నిజంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి పెడుతున్నారంటే ఇక్కడ ప్రభుత్వం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం కాదు, విజన్ కావచ్చు, కూటమి ప్రభుత్వం యొక్క సరైన పరిపాలన కావచ్చు, ఈరోజు పెట్టుబడి పెట్టడం ముందుకు వస్తా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ దేశాలు చూసే విధంగా ఎదుగుతా ఉంది. ప్రత్యేక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకున్నాం. అదే వైసీపీ ప్రభుత్వ కాలంలో పాఠశాలలను మూసివేయడం తప్ప అసలు ఎటువంటి అభివృద్ధి జరగలేదని మంత్రి నారాయణ తీవ్రమైన విమర్శలు చేశారు. నెల్లూరు నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుడిగాలి పర్యటన చేసిన ఆయన పాఠశాల స్థితి దారుణంగా మారిందని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు లేకపోవడం, గదులు చెదిరిపోవడం, సాగునీటి సమస్యలు ఇవన్నీ వైసీపీ పాలన నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం కూడా గత ప్రభుత్వ విఫలమేనని ఆయన చెప్పారు. విద్యను మెరుగుపరచాలంటే సదుపాయాలు, ఉపాధ్యాయుల నియామకాలు, డిజిటల్ లెర్నింగ్ సెంటర్లు అత్యవసరమన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ అంశాలను అత్యంత ప్రాధాన్యంతో తీసుకుని ప్రతి ప్రభుత్వ పాఠశాలను మోడల్ స్కూల్ గా మార్చే ప్రణాళిక చేపట్టిందని చెప్పారు.
పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాబోయే రోజుల్లో ఫలితం ఇస్తాయని నారాయణ నమ్మకం వ్యక్తం చేశారు. చేస్తాను ఉద్దేశం లేదు. అయితే ఎలక్షన్స్ ముందు విఆర్ఐ స్కూల్ని వెంటనే ఓపెన్ చేస్తానని చెప్పాను. మాట ప్రకారం దాన్ని చక్కగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో దాన్ని డెవలప్ చేసి ఓపెన్ చేశాం. అదేవిధంగా నెల్లూరులో 54 స్కూల్స్లో హై స్కూల్స్ని కూడా మోడర్నైజ్ చేయాలా. ఇప్పుడు కొన్నిట్లో 6 నుంచి 10 ఉన్నాయి, కొన్ని 1 to 6 ఉండే. అలా కాకుండా 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉండేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో నేను అనేక మంది దాతల్ని రిక్వెస్ట్ చేశాను. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు. డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి వాళ్ళు మూలాపేట స్కూల్ తీసుకున్నారు. ఒక స్కూల్ నుంచి వచ్చి ఎంపీ బేదా మస్తాన్ రావు గారు తీసుకున్నారు. మరొక స్కూలు ఏఎంఆర్ గారు తీసుకున్నారు. జిగ్మా అనే కంపెనీ వాళ్ళు వాళ్ళొక స్కూల్ తీసుకున్నారు. ఈ విధంగా ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క దాతకి ఇచ్చి అవన్నీ కూడా వీలైనంత వరకు రేపు జూన్ 12వ తేదీకి పూర్తయ్యేటట్టుగా హై క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా, అంతేకాకుండా ఈ స్కూల్లో చదివే హై స్కూల్ పిల్లలకి రేపు డిసెంబర్ 1వ తేదీ నుంచి నారాయణ కాంపిటేటివ్ మెటీరియల్ ఇచ్చి వాళ్ళ గైడ్ లైన్స్ కూడా ఇచ్చి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ కూడా ఇవ్వమని మా జిఎం విజయభాస్కర్కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. దశాబ్దం పాటు కేసీఆర్ నాయకత్వంలో ఎంపీ ఎమ్మెల్సీ పదవులు అనుభవించిన కవితకు అప్పట్లో సమస్యలు కనిపించలేదా? ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు సమస్యలు గుర్తొస్తున్నాయో ప్రశ్నలు ప్రశ్నించాలన్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. బీఆర్ఎస్ నాయకులపై కవిత చేస్తున్న విమర్శలు కాంగ్రెస్ కు లాభం చేకూర్చేలా ఉన్నాయని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు, నియామకాల్లో గందరగోళం, గ్యారంటీల వైఫల్యాలు ఇవన్నీ ప్రజలు ఎదుర్కొంటున్నప్పటికీ కవిత ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యమని చెప్పారు. గత ప్రభుత్వంపై పాత ఆరోపణలు లేవనెత్తుతూ ప్రస్తుత పాలన వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతుందనే భావన ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కష్టపడి నిలబెట్టిన పార్టీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, నాయకులు పార్టీ బలం పెంచేలా మాట్లాడాలని కాకుండా ప్రత్యర్థులకు లాభం చేకూర్చే వ్యాఖ్యలను నివారించాలని కేపీ వివేకానంద సూచించారు. సంతోషపెట్టడానికి, ఎవరికి ప్రయోజనం కలిగించడానికి, ఏ పార్టీకి లాభం చేకూర్చడానికి ఈ వ్యాఖ్యలు చేస్తుందో ఒక్కసారి కవితక్క గారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయపడతా ఉన్నది. మరి వారు ఎందుకేమో అర్థం కాలేదు. మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు ఒడ్డి ఎంతో పోరాడి గెలుపుకి పోరాటం చేసినటువంటి ఒక ప్రయత్నాన్ని తప్పుపడుతూ వారు చేస్తున్నటువంటి కవిత గారు చేసిన వ్యాఖ్యల్ని మరి చాలా బాధ కలిగించిందని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది నిజంగా వాస్తవానికి మరి కవిత గారే మాట్లాడుతున్నారా లేకపోతే మాట్లాడిపిస్తున్నారని అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇది మంచి సాంప్రదాయం కాదు. వారి యొక్క వ్యక్తిత్వానికి, వారి యొక్క నాయకత్వ లక్ష్యాలకి గత 20 సంవత్సరాలుగా తను ఏర్పాటు చేసుకున్న ఇమేజ్ ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి తన వ్యాఖ్యల ద్వారా అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. అసలు ప్రభుత్వంలో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీలో మంత్రులు కొట్టుకొస్తా ఉన్నారు. డబ్బుల పంపిణీలో ఎంత పెద్ద ఎత్తున ఆరోపణలు జరుగుతా ఉన్నాయి. ముఖ్యమంత్రికి మంత్రులు గొడవలు జరుగుతా ఉన్నాయి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకి, కింద అధికారులకు, మంత్రులు గొడవలు జరుగుతా ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున జరుగుతా ఉంటే, ప్రభుత్వంలో జరుగుతా ఉంటే ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా గతంలో పనిచేసేటువంటి మంత్రులపైన, మంత్రి మండలిపైన తన ఆరోపణలు ఈ సందర్భంగా చేయడం చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. అంతేందుకు, మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు, వారి యొక్క అధికార దుర్వినియోగము, వారి యొక్క రౌడీయిజము ఎత్తి చూపడానికి అస్సలు ఇష్టపడలేదే. అసలు అర్థమే కావట్లేదు. అది కాకుండా మా పార్టీ పైన వ్యంగ్యాస్త్రాలు, అరే అసలు ఎందుకు సెటైర్లు మా పైన వేస్తూ ఎవరిని సంతోషపెట్టడానికి మరి మాట్లాడుతున్నారు అర్థమవుతలేదు. కాంగ్రెస్ పార్టీతోని చేతులు కలుపుకొని కాంగ్రెస్ పార్టీ నెరేటివ్ లో మీరు ట్రాప్ లో పడి మమ్మల్ని ఈ రకంగా దూషిస్తే చాలా బాధను కలిగిస్తూ ఉంది. దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత మా పార్టీ పైన ఉన్నది. ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు వీరందరూ కూడా బాధపడుతున్న సంగతి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఒకటి స్పష్టంగా తెలుస్తా ఉంది, వారు మాట్లాడిన మాటల్లో కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చే విధంగా స్పష్టంగా కనపడతా ఉన్నది. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం లేక తెలంగాణ ప్రజానీకం అంతా కూడా అయోమయ పరిస్థితుల్లో ఆగమాగం అయిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చిన్న స్థాయి కార్యకర్తల నుంచి పెద్ద స్థాయి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారం లోపలే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా తెలిపిందని న్యాయవాది మోహిత్ రావు వెల్లడించారు. స్పీకర్ నిరంతరం ఆలస్యం చేస్తూ కేసులో పెండింగ్ లో ఉంచడం కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లేనని ధర్మాసనం హెచ్చరించింది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు పార్టీలు మార్చడం
అభిప్రాయానికి వ్యతిరేకమని, ఇలాంటి అంశాలను వేగంగా పరిష్కరించాల్సిన బాధ్యత స్పీకర్పై ఉందని కోర్టు స్పష్టం చేసినట్లు మోహిత్ రావు చెప్పారు. ఫిరాయింపును నిరోధించే చట్టాలు ఉన్నా నిర్ణయాలు ఆలస్యమైతే వాటి ప్రయోజనం కోల్పోతుందని ఆయన పేర్కొన్నారు. కోర్టు హితవు నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ చర్యలు మరింత కీలకమైపోయాయి. ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల గౌరవం ఉంటే నిర్ణయాలు పారదర్శకంగా వేగంగా రావాల్సిన అవసరం ఉందని మోహిత్ రావు తెలిపారు. ఈ 3 కేసెస్ ఈరోజు సుప్రీంకోర్టు టేకప్ చేసింది. సుప్రీంకోర్టు టేకప్ చేసినాక వాళ్ళు ఒక 4 వారాల గడువు అడగడం జరిగింది. దానికి చీఫ్ జస్టిస్ గారు కొద్దిగా షార్ప్గా రియాక్ట్ అయ్యి ఆన్ ది ఫేస్ ఇట్ ఈస్ కంటెంప్ట్, మీకు ఎందుకు ఇవ్వాలి టైం ఇంకా అని అన్నారు. దానికి వాళ్ళు 4 వారాలు ఇస్తే మేము అన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ దానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నోటీస్ ఇచ్చి కంటెంప్ట్ పిటిషన్లో యాజ్ వెల్ యాజ్ రిట్ పిటిషన్లో నోటీస్ ఇచ్చి వారం లోపల మీరు డిసైడ్ చెయ్యండి అని స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. వారం లోపల డిసైడ్ చేయకపోతే చట్టం తాని పని తను చేసుకుని పోతుందని చెప్పడం జరిగింది. అలా చెప్పి 4 వీక్స్ తర్వాత కేసెస్ పెట్టారు. ఈ రిజల్ట్ అంతే చెప్పమని చెప్పడం జరిగింది. నోటీసు 4 వీక్స్లో జవాబు చెప్పాలి. నోటీస్కి జవాబు లేదు, ఇక్కడ జవాబు ఏంటి లేదు. కేసెస్ నోటీస్ ఇష్యూ చేసి 4 వీక్స్ తర్వాత పెట్టారు. ఒకవేళ కనుక ఈ 4 వారాల లోపల దర్యాప్తు జరగకపోతే ఫామ్ 1 కంటెంప్ట్ ఆఫ్ నోటీస్ కింద ఫామ్ 1 ఇష్యూ చేసి దాని నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. వారం అంటున్నారు, 4 వారం లోపల స్పెసిఫిక్గా చెప్పారు వారం లోపల డిసైడ్ చేయండి అని. కానీ మ్యాటర్స్ 4 వీక్స్ తర్వాత పోస్ట్ చేశారు. ఒకవేళ ఈ నిర్ణయం వారం రోజుల్లోగా ఈ విచారణ పూర్తి కాకపోతే కోర్టు ధిక్కరణ కింద ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? ఆల్రెడీ ఒక కేసు ఉందండి, మనీలాల్ సింగ్ అని. దాని కింద ఇట్లనే కోర్టు ధిక్కరణ చేస్తే జైలు కూడా పంపించడం జరిగింది. స్పీకర్ను పంపిస్తారు, ఎవరైనా పంపించండి. ఈజ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా. ఆఫ్టర్ దట్ ఈ స్పీకర్. ఇక్కడ స్పీకర్ కాదు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే అందరు స్పీకర్ అనుకుంటున్నారు. స్పీకర్ కాదు, తను ఒక ట్రిబ్యునల్ చైర్మన్. సో ట్రిబ్యునల్ చైర్మన్ వారు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వాళ్ళు అనుకునే ఉంటారు. దే ఆర్ నాట్ సుప్రీం అండ్ దే ఆర్ నాట్ అబౌవ్ ది లా. సార్, ఈ 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది విచారణ జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి విచారణ విషయంలో మీకున్నటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి? అంటే కోర్టు ముందు జరిగినటువంటి సందర్భంగా 10 కేసులలో మేము ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది కోర్టుకి. 10 కేసులలో 4 కేసుల్లో విచారణ 24/10/2025కి పూర్తి చేయడం జరిగింది. కానీ దానికి జడ్జిమెంట్ ఇప్పటివరకు ఇవ్వలేదు, 3 వారాలు అయినా కూడా. మిగతా 4 పిటిషన్లు నిన్న సాటర్డే రోజు ఎవిడెన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా 2 పిటిషన్లు కడియం శ్రీహరి గారు అండ్ దానం నాగేందర్ గారు వాళ్ళవైతే ఇప్పటివరకు ముట్టుకోలేదు. అది కూడా ప్రస్తావించడం జరిగింది కోర్టు ముందు. కోర్టు అది కూడా పనిలోకి తీసుకున్న తర్వాత మీరు ఇన్ని రోజులైనా కౌంటర్ వేయకుండా కూడా అడ్వర్స్ ఇన్ఫరెన్స్ డ్రా చేయమని ఆల్రెడీ జడ్జిమెంట్లో చెప్పారు. ఎవరైనా ప్రొటెక్ట్ చేయడం జరిగితే, డిలే చేయడం జరిగితే, అది ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు ఏం యాక్షన్ తీసుకోలేని కూడా అడగడం జరిగింది. దట్ ఈస్ అప్ టు ఫర్ మేము చెప్పి వాళ్ళు కౌంటర్ డెలిబరేట్ వైలేషన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. అసెంబ్లీ కార్యదర్శి ముందే 25 అక్టోబర్ నిర్ణయం తీసుకుంటా అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం నుంచి అఫిడవిట్ ఫైల్ చేయాల్సి ఉంటుందా, లేక డైరెక్ట్ గా 4 వీక్స్ కే మ్యాటర్ హియరింగ్ ఉంటుంది? వాళ్ళు 1 వీక్ లో తీసుకుంటే వాళ్ళు నెక్స్ట్ డేట్ ఏదైతే రోజు కేసు మళ్ళీ లిస్ట్ అవుతుందో అలా చెప్పొచ్చు. వచ్చి మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యింది కేసెస్ అని చెప్పొచ్చు. ఈలోగా జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంటుందా స్పీకర్ హ్యాస్ టు డిసైడ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ 1 వీక్ అని చెప్పడం జరిగింది క్లియర్గా. ఒకవేళ కనుక వారంలో అన్ని డిసైడ్ చేయకపోతే విల్ ఫేస్ కంటెంప్ట్ అని కూడా చెప్పడం. ఈ రోజువారీ విచారణ జరపమని కూడా ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది కదా, అందులో మిగతా ఇద్దరు కూడా వాళ్ళు ఒకవేళ రోజువారీ విచారణ. కేటీఆర్ ఓడిపోయినా అహంకారం బలుపు తగ్గలేదని కాంగ్రెస్ నేత అడ్డు సింహం దయాకర్ విమర్శించారు. ప్రజలు స్పష్టంగా తీర్పునిచ్చినా కేటీఆర్ ఇంకా పాత అహంకార ధోరణి కొనసాగిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ప్రజలు విశ్వాసం కోల్పోవడానికి కారణం నాయకుడు వైఖరేనని వ్యాఖ్యానించారు. ఓటమి సొనార్సి ఇంట్రోస్పెక్షన్ చేయాల్సిన సమయం వచ్చినా కేటీఆర్ మాత్రం విమర్శలే చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా కుటుంబ ప్రయోజనాలను ముందుకు పెట్టే నాయకత్వం ఎంతకాలం సాగదో ప్రజలే చూపించారని దయాకర్ పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వంపై నిరాధార విమర్శలు చేసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే ప్రయత్నం ప్రజల్లో పనిచేయదని స్పష్టం చేశారు. నేత ఓడిపోయినా వినయం పెరగాలి కానీ కేటీఆర్ వైఖరిలో మార్పు కనిపించకపోవడం విచారకరమని దయాకర్ అన్నారు. ఉపయోగపడనే విధంగా తీర్పునిచ్చిన పరిస్థితి మనం గమనించినాం. ఇది కాంగ్రెస్ పార్టీ కాంప్రహెన్సివ్ ఎలక్షన్ స్ట్రాటజీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే మా నాయకులకు అందరికి కూడా ఇది ఒక మంచి ప్రాక్టీస్ గా ఉంటది. కాబట్టి ఇక్కడ ఇటువైపు లీడర్లెస్ పార్టీ, క్యాడర్లెస్ బూతులు అన్ని కూడా తేలిపోయినాయి. ఊరికే సోషల్ మీడియాతోనో లేకపోతే ట్రోల్స్ తోనో అబద్ధాలను ప్రచారం చేసి గెలవచ్చు అనుకున్న టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఇలా ఏ విధంగా చతికిలబడ్డా దాన్ని కూడా
ఓడిపోయి కూడా వాళ్ళకి ఇంకా బలుపు అహం తగ్గినట్టుగా మనకు కనపడదు. కాబట్టి అలా వాళ్ళు ఎట్లా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మీద సంక్షేమం మీద ముందుకు పోతుంది. ముఖ్యమంత్రి గారు ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో రాష్ట్రాన్ని మంచిగా సక్రమమైన గాడిలో పెట్టాలని చూస్తున్నాడో దానికి జూబ్లీహిల్స్ ప్రజలు ఆశీర్వదించి 4 లక్షల మంది ఓటర్లు 4 కోట్ల మందికి ఒక సంకేతం ఇచ్చింది. ఏంటి అంటే ముఖ్యమంత్రి మంచి పని చేస్తుందని చెప్పి చేసింది. వీళ్ళు ఎంత అబద్ధాలు ప్రచారం చేసినా సన్న బియ్యాన్ని మరవలేదు, రేషన్ కార్డును మరవలేదు, 200 యూనిట్ల ఫ్రీకి మరవలేదు, మంచినీళ్ళు ఇచ్చేదాన్ని మరవలేదు. రేపు మళ్ళీ నవీన్ యాదవ్ని గెలిపిస్తే మరింత హైదరాబాద్ కు జూబ్లీహిల్స్ పేరు మీద హైదరాబాద్ మేలు చేస్తారని నమ్మిండ్రు. కాబట్టి వాళ్ళు హైడ్రా అని ప్రచారం చేసిండ్రు, మూసీ అని ప్రచారం చేసిండ్రు. ఏది చేసినా వాళ్ళని మూసీలో గట్టిగా భరిస్తున్నది. కాబట్టి కాంగ్రెస్ కు ఇది ఈ విజయము ఒక బాధ్యతను పెంచింది. డెఫినెట్ గా హైదరాబాద్ ఫోర్త్ సిటీనే కాదు, లేకపోతే ఇలా ముఖ్యమంత్రిగా ఆలోచిస్తున్న హైదరాబాద్ సర్వతోముఖ అభివృద్ధికి చేయబో. ఎన్నికల సంఘం పూర్తిగా నిక్షిప్తపాతంగా వ్యవహరించాల్సిన అత్యున్నత సంస్థ అయినా ప్రస్తుత పరిస్థితుల్లో అది బీజేపీ అనుబంధ సంస్థల్లా వ్యవహరిస్తోందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘం పాత్ర అత్యంత పవిత్రమైందని, రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా పనిచేయాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఎన్నికల సంఘం పనిచేస్తోందనే భావన ప్రజల్లో ఏర్పడడం దురదృష్టకరమని అన్నారు. ఎన్నికలు నిజాయితీగా జరగాలంటే నిబంధనలు అందరికీ సమానంగా వర్తించాలి. కానీ బీజేపీ నేతలపై వస్తున్న ఫిర్యాదులు పట్టించుకోకపోవడం, ప్రతిపక్షాలపై మాత్రం వేగంగా చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని చెప్పారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం నిలవాలంటే ఎన్నికల సంఘం తన ధోరణిని మార్చుకుని స్వతంత్రంగా ధైర్యంగా వ్యవహరించాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. పాల్పడుతుందో అనేక సందర్భాల్లో అనేక రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ గారి ఆధారాలతో నిరూపించినారు. అయినప్పటికీ కూడా దున్నపోతు మీద వానబడ్డట్టుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి నాయకత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి ఆలోచన వైపు కూడా చూడకుండా ఎంతసేపు అధికారంలోకి రావడానికి వీలున్నన్ని అక్రమ మార్గాలను తొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఓటర్లకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి తొలగింపులకు లేదా ఇతరత్ర అక్రమాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించే పార్టీగా ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రాన్ని సాధించడానికి దీర్ఘకాలిక పోరాటం చేసి ప్రాణాలు అర్పించినటువంటి త్యాగమూర్తుల వారసత్వంలో ఉన్నటువంటి ఈ పార్టీ మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి భవిష్యత్తు సమాజంలో న్యాయం జరగాలి, ప్రజాస్వామ్య విలువలతో భారతీయ ప్రజాతంత్ర వ్యవస్థ నడవాలనేటువంటి ఆలోచనతో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశంలో ఒకే ఒక్క మగాడిగా ఈరోజు ఓటు చోరీ మీద గొంతెత్తి లేపడతా ఉన్నాడు. వారికి అండగా ఉండేటువంటి బాధ్యత ఈరోజు తెలంగాణ రాష్ట్ర విభజన కాంగ్రెస్ మీద కూడా ఉంది. మీరంతా కూడా ఒక సైనికుల్లాగా ఆనాడు మనకు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనే అవకాశం రాలే. కానీ ఈరోజు ఈ యొక్క ప్రజాస్వామిక భారతదేశంలో ప్రజాస్వామ్యం కూని అవుతా ఉంటుంటే, రాజ్యాంగ విలువల్ని మారుస్తూ ఉంటుంటే, రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంటే ఒక యువజన కాంగ్రెస్ నాయకులుగా సోదరుడిగా అటువంటి అంశానికి వ్యతిరేకంగా మనకు శక్తి ఉన్నంత వరకు పోరాడాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఇది మన బాధ్యత. మనకు వారసత్వంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి జాతీయ విధానం ప్రజాస్వామిక ఆలోచనలతో ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం. అందుకే దయచేసి నేను ఈ సందర్భంగా ఎక్కువసేపు మాట్లాడకుండా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి సైనికుల దేశంలో ఉన్న ప్రతి పౌరుడు తన ఓటు విలువ ఏమిటో అర్థం చేసుకుని దానిని బాధ్యతగా వినియోగించాలని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన సాధనమని, ఒక్క ఓటు కూడా దేశ దిశను మార్చగల సామర్థ్యం కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి, పారదర్శకత, సంక్షేమం కోసం సరైన నాయకులను ఎన్నుకోవడంలో ప్రజలు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సమాజ సమస్యలను పరిష్కరించాలంటే ప్రజలే ముందుకు వచ్చి తమ ఓటు ద్వారా బాధ్యత గల ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఓటు కేవలం హక్కు మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తు నిర్ధారించే పవిత్రమైన బాధ్యత అని మహేష్ గౌడ్ తెలిపారు. ఎన్నికల సమయంలో డబ్బు, ప్రలోభాలకు లోనవకుండా నిజాయితీగా ప్రజలకు సేవ చేసే నాయకులను ఎన్నుకోవడం ద్వారా దేశం బలపడుతుందని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను, ఓటు విలువ అనేది చాలా ప్రాముఖ్యమైనది. చదువుకున్నవాడు యువకులు బయటకు వచ్చి ఓటేయకుంటే
అనర్థాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటు విలువను తెలుసుకోవాల్సిందిగా నేను ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, ముఖ్యంగా యువతకి పిలుపునిస్తా ఉన్నాను. బీహార్లో జరిగిన తతంగం దేశ ప్రజలే కాదు, యావత్ ప్రపంచ ప్రజలు ముక్కున వేలేసుకుంటా ఉన్నారు. బ్రెజిల్లో ఉన్నటువంటి ఒక యువతి పేరున భారతదేశంలో ఓటు నమోదు అయిందంటే ఇంతకన్నా ఏమి ఎక్కువ ఉదాహరణ, ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? మోడీ గారు, మీరు తప్పు చేశారని స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా మీరు దొడ్డిదారిన మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం ఏదో చేశారో ఇది మంచి పద్ధతి కాదు. ఈ యువజన కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమం ప్రజల్ని మేలుకొల్పే విధంగా ఉంది, ప్రజల్ని ఎన్లైటన్ చేసే విధంగా ఉంది. నేను రాష్ట్ర యువజన కాంగ్రెస్ నుండి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఓట్ చోరీ మీద సంతకాల సేకరణ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. రేపటి నుంచి ముమ్మరంగా జరుగుద్ది. జూబ్లీస్ ఎన్నిక తుఫాన్ కారణంగా కొంత తక్కువైన రేపటి నుంచి ఓట్ చోరీ మీద యావత్ తెలంగాణలో గ్రామానికి వెళ్ళి సంతకాల సేకరణ చేపడతాము. ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఓట్ చోరీ దేశంలో జరిగింది, ఓట్ల అవకతవకలు జరిగినాయి. మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి ఇలా బీహార్లో అధికారం తీసుకొచ్చినారంటే ఓట్ చోరీ వల్లనే అనేటువంటి విషయాన్ని మెజార్టీ ప్రజలు నమ్ముతా ఉన్నారు. తెలంగాణలో కూడా ఆ మాట మీద నమ్మకం సంతకాలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తు యువతది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు కోరుకున్న ప్రభుత్వాలు ఎన్నిక కావాలి. ప్రజలు ఆశలు ఆకాంక్షల మేరకు ఎన్నికలు జరగాలి. కానీ బీహార్లో మాత్రం ప్రజలు కోరుకున్నదొకటి, ప్రజల ఆకాంక్ష ఒకటవుతే దొడ్డిదారిన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే చర్యగా నేను అభివర్ణిస్తూ, భవిష్యత్తులోనైనా రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర పౌరులు, ముఖ్యంగా యువకులు మేలుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓటు చోరీని ఎదిరించాల్సిన అవసరం ఉన్నది, నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఈ పాత్ర యువజన కాంగ్రెస్ నిర్వహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, భవిష్యత్తులో నేను రాష్ట్ర తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ కూడా రాబోతా ఉంది. లౌకికవాద ఓట్లను తొలగించే ప్రయత్నం జరగబోతా ఉంది. అప్రమత్తంగా ఉండాలి. గ్రామాన ఎవరు ఓటు వారు కాపాడుకునే ప్రయత్నం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. వాళ్ళ అప్రమత్తంగా ఉండకుంటే నా ఓటు కూడా పేరిట తీసేటటువంటి ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రజలు అప్రమత్తమై తమ ఓటు తాము కాపాడుకున్నటువంటి దుస్థితి వచ్చింది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ, యువజన కాంగ్రెస్ వారికి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి, జగన్ పాలనలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి వెళ్లారన్న చంద్రబాబు ప్రచారం పూర్తిగా అబద్ధమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. నిజంగా పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు కలిగించి ఉంటే హెరిటేజ్ సంస్థ మా ప్రభుత్వ హయాంలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొంది అని చంద్రబాబు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తమ పాలనలో దిగ్గజ కంపెనీలు భారీ ఎంఓఈలు చేసుకున్నామని, పారిశ్రామిక వాతావరణం సానుకూలంగా ఉండడమే దీనికి కారణమని విన్నారు. ఆలోచనకే వదిలేస్తా ఉన్నా. భయపెడితే, ఒకవేళ మేము భయపెట్టి ఉంటే ఫస్ట్ ఎవరిని భయపెట్టాలి? ఈ రాష్ట్రంలో పాల వ్యాపారం చేస్తున్నటువంటి హెరిటేజ్ కంపెనీ ఉంది కదా, ఆ రోజు మాకు ప్రతిపక్షం ఆయనే కదా, చంద్రబాబు నాయుడు గారికి కదా మాకు ప్రతిపక్షం. ఆయనకి 11 నాకు తెలిసింది, ఎందుకంటే నాకు ఇండస్ట్రీస్ మంత్రిగా ఆయన ఏ చంద్రబాబు నాయుడు గారి సంస్థ కన్నా ఏ రోజన్నా ఇబ్బంది కలిగిందో చెప్ప. ఆయనది అమర్రాజా అనేటువంటి సంస్థది మన రాష్ట్రం, గల్లా జయదేవ్ గారిది చిత్తూరు ప్రాంతం. వారి మదరు గతంలో మంత్రిగా పనిచేశారు ఈ రాష్ట్రానికి. అంటే రిలయన్స్ ఏదైనా సంస్థ విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి వస్తే ఆయన గుజరాత్ నుంచి మహారాష్ట్ర నుంచి పారిపోయి వచ్చినట్ట. అది ఇది విస్తరణ అంటారు దీన్ని. వాళ్ళు చేస్తే విస్తరణ, నువ్వు మేము చేస్తే వెళ్ళిపోవడమా? ప్రామిస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నటువంటి రైతులు వారు చేస్తున్నటువంటి సప్లై చేస్తున్నటువంటి పాలకి సరైనటువంటి రేట్ రావట్లేదు. ఆ రేటు వీరంతా కూడా కొల్యూడ్ అయ్యి కావాల్సినటువంటి రింగ్ అయిపోయి రేటు తక్కువ చేసి ఇస్తున్నారనేటువంటి ఉద్దేశంతో 4 రూపాయలు 5 రూపాయలు పెంచి ఆ రోజు అమూల్ సప్లై చేసినటువంటి వారికి ఇచ్చారు. తప్పే ఉంది అంటే రైతులకి మేలు చేయమంటారా లేకపోతే ఇన్వెస్టర్స్ కి మేలు చేయమంటారా? అంటే నువ్వు ఉంటే ఏం చేస్తావు జనరల్ గా? జనరల్ మా వాదన ఇది, మా ప్రభుత్వం తాలూ పాలసీ ఇది. దెబ్బతీసే మాకెందుకు, ఎవరిని ఎందుకు? ఒక వ్యాపారం పెడితే ఇంకో వ్యాపారం దెబ్బతీస్తుంది అంటే అలాగేం రూల్ లేదు కదా. ఎవరైనా ఈ దేశంలో ఒక వ్యాపారం ఒక మనిషి చేయాలని రూల్ లేదు కదా.
ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, మరి మెటల్ స్టీల్ ప్లాంట్ అని అంటున్నారు. పోనీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన ఉంటే మేము మెటల్ స్టీల్ ప్లాంట్ తీసుకుని వచ్చాం కాబట్టి ఆయన మెటల్ స్టీల్ ప్లాంట్ రావడం వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టం వస్తుంది, ఆయన ఏమన్నా దానికోసం ఏమైనా బాధపడ్డాడు? ఆయన ఎవరు వ్యాపారాలు వాళ్ళవి, దాని మీద ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ తో నడుస్తుంటది. పెట్టుబడుల వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని ప్రతి జిల్లా సమాన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ అన్నారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ సమావేశంలో మాట్లాడుతూ గతంలో పెట్టుబడులు కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతుండగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు పెట్టుబడులు అన్ని జిల్లాలకు విస్తరిస్తున్నాయని అన్నారు. పరిశ్రమలు, స్టార్టప్లు, ఐటీ కంపెనీలు, తయారీ రంగం అన్ని రంగాల్లో పెట్టుబడిదారులు వివిధ జిల్లాలను కోరుకుంటుండడం రాష్ట్ర అభివృద్ధికి గొప్ప సంకేతమని తెలిపారు. ఈ వికేంద్రీకరణ వల్ల యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వలసలు తగ్గుతాయని అన్నారు. రాజధానికి మాత్రమే కాకుండా శ్రీకాకుళం నుంచి కడప వరకు ప్రతి 10 జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు సదస్సుల ద్వారా సమగ్ర ప్రణాళిక అమలవుతోందని చెప్పారు. అభివృద్ధి సమానంగా విస్తరించాలంటే పెట్టుబడుల వ్యాప్తి తప్పనిసరి అని ప్రభుత్వం ఈ దిశగా దృఢంగా ముందుకు సాగుతోందని పంచుమర్తి అనురాధ స్పష్టం చేశారు. ప్రజలకు కూడా ఈ విషయం అందరికీ కూడా తెలియాలి. అంతకుముందు 2014-19 మధ్య అనేక పరిశ్రమలు రావడం జరిగింది. 5.5 లక్షల ఉద్యోగాలు యువతకి ప్రత్యక్షంగా నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించడం జరిగింది. పరోక్షంగా ఇంకో 5 లక్షల ఉద్యోగాలు కూడా వచ్చాయి అని చెప్పి స్వయంగా ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఆర్థిక మంత్రి బుగ్గన గారే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మరి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు లూలు గ్రూప్ని తీసుకురావడం, టెంపుల్టన్ తీసుకురావడం, అమర్ రాజా బ్యాటరీలు వాళ్ళు రావడం, జాకీ కంపెనీలు రావడం, కియా మోటార్స్ రావడం, వీటన్నీ కూడా మరి ఆనాడు జరిగాయి. అయితే వచ్చిన తర్వాత వీళ్ళు ఏ రకంగా ఎల్లగొట్టారో నేను తర్వాత చెప్తాను. ముందు ఈ వచ్చిన ప్రతినిధులందరికీ ఒక బ్రాండ్ అంబాసిడర్గా నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు నిలబడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఒక కంపెనీ రావాలి అని అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే కాదు, వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాల్సిన అవసరం ఏ గవర్నమెంట్కైనా ఉంటుంది. కల్పించడమే కాకుండా దాని భరోసా కల్పించడం కూడా గవర్నమెంట్ మినిమం రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. ఒక ఇండస్ట్రీ ఒక చోట పెడుతున్నామంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది, స్థల సేకరణ ఎక్కడి నుంచి వస్తుంది, పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుందా లేదా, అగ్రిమెంట్లన్నీ త్వరగా అవుతాయా లేదా, మనకు కావాల్సిన రెప్యుటేషన్ ఉన్న ఇండస్ట్రీలు అయితే ఇంకెలా ఆలోచిస్తాయంటే మాకు కావాల్సిన చట్ట సవరణలు. సతీష్ కుమార్ ను దారుణంగా హత్య చేయడానికి ప్రధాన కారణం దొంగలు బయటపడతారనే భయమేనని రాష్ట్ర హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ సతీష్ తెలిపిన కీలక సమాచారమే ఆయన ప్రాణాలకు ముప్పు తెచ్చిందని అన్నారు. పరకామణి హుండీ అక్రమాలపై విచారణ సాగుతున్న సమయంలో నిజాలు బయటకు వచ్చే అవకాశాన్ని దుండగులు తట్టుకోలేకపోయారని పేర్కొన్నారు. గతంలోని వివేక హత్య కేసులో ఇదే తరహా కుట్ర పన్నబడిందని, ఇప్పుడు సతీష్ విషయంలో కూడా ఇలాంటి శైలిని స్పష్టంగా చూడవచ్చని అన్నారు. నేరస్తులు ఎంత ప్రభావశీలులైనా ప్రభుత్వం వెనక్కు తగ్గదని, నిజాలను వెలుగులోకి తేవడం కోసం సిఐడి బృందాలు వేగంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. సతీష్ కు న్యాయం జరిగే వరకు విచారణ కొనసాగుతుందని, దోషులను ఖచ్చితంగా శిక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పార్థసారథి స్పష్టం చేశారు. భార్యాభర్తల కేసో లేకపోతే ఇంటి పక్క వాళ్ళ కేసో ఛార్జ్ షీట్ ఎంత ఆలస్యం అవుతుందో ఒకసారి ఆలోచిస్తే నెల రోజుల్లో ఏ విధంగా చేసింది, దీనికి డైరెక్షన్ ఎవరు, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా 31/5/2023 జూన్ 1, 2023న ఫిర్యాది సతీష్ కుమార్, ముద్దాయి రవికుమార్తో కలిసి కోర్టుకు వెళ్ళి ఈ కేసు రాజీ పడుతున్నామని జాయింట్ మెమో ఇచ్చారు. అసలు వీళ్ళు సతీష్ కుమార్ ఎవరు రాజీ పడటానికి? 100 కోట్ల
భక్తుల మనోభావాలకు సంబంధించిన కేసు. దీనికి సతీష్ కుమార్ ఎవడు రాజీ పడటానికి ఆయన సొంత ఆస్తా? లేకపోతే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పారిశ్రామికవేత్తలపై చంద్రబాబు మాటలు అబద్ధమన్న అమర్నాథ్. హెరిటేజ్ సమస్యలు ఏంటో చెప్పాలని సవాల్. అమూల్ ప్రాజెక్టు రైతులను గట్టి బలమన్న అమర్నాథ్. పెట్టుబడులపై అబద్ధ ప్రచారం చేయవద్దని హెచ్చరిక. పెట్టుబడుల వికేంద్రీకరణ రాష్ట్ర సమాన అభివృద్ధికి పునాది. ప్రతి జిల్లాకు పరిశ్రమల అవకాశాలు తెరుచుకుంటున్నాయన్న అనురాధ. స్థానిక ఉపాధి పెరుగుతోందన్న ప్రభుత్వ ఆత్మవిశ్వాసం. శ్రీకాకుళం నుంచి కడప వరకు పెట్టుబడుల విస్తరణ. సతీష్ హత్య వెనుక నిజాలు బయటపడతాయన్న మంత్రి పార్థసారథి. కీలక సమాచారం కారణంగానే టార్గెట్ చేశారని ఆరోపణ. సిఐడి వేగంగా పనిచేస్తోందన్న మంత్రి విశ్వాసం. దోషులు ఎంత పెద్దవారైనా శిక్ష తప్పదని స్పష్టం. వైసీపీ పాలనలో పాఠశాలల పతనం దారుణమన్న మంత్రి నారాయణ. మోడల్ స్కూల్ నిర్మించడమే లక్ష్యమని నారాయణ స్పష్టం. మౌలిక సదుపాయాల లేమి విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదమని వెల్లడి. త్వరలోనే ఉపాధ్యాయ నియామకాలు, డిజిటల్ హబ్లు వస్తాయని మంత్రి హామీ. కవిత వ్యాఖ్యలు కాంగ్రెస్ కే లాభం చేస్తున్నాయన్న వివేకానంద. 10 ఏళ్ల పదవిలో కనిపించిన సమస్యలు ఇప్పుడు ఎందుకు అని ప్రశ్న. టీఆర్ఎస్ బలహీనపరిచే వ్యాఖ్యలు బాధాకరమన్న వివేకానంద. పార్టీ బలం పెంచే మాటలు అవసరమని వివేకానంద సందేశం. ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.